ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఏమిటైనా ఆలోచన చేస్తున్నట్లయితే ఆనందించమంటూ ఉన్నారు. సంతోషించండి అని తెలియచేస్తూ కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనందము, సంతోషం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనిషి యొక్క దేహానికి కానీ మనసుకు కానీ చాలా ప్రాముఖ్యమైనది. అందుకని డాక్టర్లు కానీ పెద్దలు కానీ అంటూ ఉంటారు, సంతోషంగా ఉన్నవాడు ఎక్కువ కాలము జీవిస్తాడు, ఆరోగ్యంగా ఉంటాడు అని తెలియచేస్తూ ఉన్నారు. అయితే మనం దేని యందు ఆనందిస్తున్నాము అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కొంతమంది ధనమును బట్టి ఆనందిస్తూ ఉంటారు, కొంతమంది ఆస్తులను బట్టి ఆనందిస్తూ ఉంటారు, కొంతమంది సినిమాలు చూసి ఆనందిస్తూ ఉంటారు, కొంతమంది బైక్ రేసులు చేసి ఆనందిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ వాటిలో కలిగే ఆనందము కొన్నాళ్ళు మాత్రమే, అంటే కొన్ని గంటల సమయం మాత్రం ఉంటుంది. సినిమా చూసామనుకోండి, 3 గంటల సంతోషం మాత్రమే ఉంటుంది. తర్వాత మరలా ఏమంటారంటే దుఃఖము మనకి ఎదురవుతూ ఉంటుంది. అయితే నువ్వు ఎవరి యందు ఆనందించాలంటే ప్రభువునందు ఆనందించమంటున్నాడు. ఎప్పుడు, ఏ టైంలో? ప్రతి సమయంలో కూడా దేవుని యందు ఆనందించాలి. నీవు దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఆనందించాలి, దేవుణ్ణి స్తుతించున్నందుకు ఆనందించాలి, దేవుడు నీ పట్ల చేసిన కార్యములను బట్టి ఆనందించాలి. అందుకని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, 16వ కీర్తన 11వ వచనంలో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అంటూ ఉన్నాడు. సన్నిధిలో ఎవరున్నారంటే యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్న సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటూ ఉంది. అంటే యేసు ప్రభు ద్వారానే సంపూర్ణ సంతోషం మనకు దొరుకుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపూర్ణ ఆనందం దొరుకుతూ ఉంది. కానీ విచిత్రం ఏమిటంటే, కొంతమంది దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దిగాలుగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే వారి సంతోషం వేరు, వారి ఆనందం వేరు. దేవునితో కలిసి ఉండే సంతోషం వారికి అవసరం లేదు. ఎందుకంటే వారికి ధనము కావాలి, వారికి ఆస్తి కావాలి, వారికి పేరు కావాలి, వారికి ప్రఖ్యాత కావాలి. కానీ ఇక్కడ పౌలు గారి ద్వారా దేవుడు అంటున్న మాట ఏమిటంటే, మీరు నా యందు ఆనందించండి, అంటే ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును. హల్లెలూయా. అంటే మరలా మనకి తెలియచేస్తూ ఉన్నాడు, ఆనందించండి, ఆనందంగా ఉండండి. దేని ద్వారా అంటే దేవుడి ద్వారా. ఓకే, నీకు కలిగిన సంపద ద్వారా నువ్వు ఆనందిస్తున్నావా? కానీ దాన్ని ఇచ్చిన వాడిని మర్చిపోతున్నావేమో. నీకు కలిగిన బిడ్డల ద్వారా ఆనందిస్తున్నావా? కానీ దాన్ని ఇచ్చిన వాడిని మర్చిపోతున్నావేమో. నీకు కలిగిన ఉద్యోగం ద్వారా ఆనందిస్తున్నావా? నీకు ఆ యొక్క ఉద్యోగం ఇచ్చిన వాడిని మర్చిపోతున్నావేమో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, నా ద్వారా మీరు ఆనందించండి ఎల్లప్పుడూ. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ అంటే ఎలాగ ఆనందించగలమండి? కష్టం వస్తుంది, బాధ వస్తుంది, నిందలు వస్తుంది, అలాగే సంతోషం కూడా, అంటే సుఖం వస్తుంది. ఎప్పుడు సుఖం ఉండదు కదా.
సుఖంగా ఉన్నప్పుడు ఆనందించగలుగుతాం, కష్టాల్లో కూడా ఆనందించాలా, బాధల్లో కూడా ఆనందించాలా అని మీరంటూ ఉండొచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, అవును ఆనందించాలి, ఎల్లప్పుడూ మీరు ఆనందించండి, అది మీకు శ్రేయస్కరమని తెలియచేస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభువునందు ఆనందించేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరి జీవితంలో అది నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు అయ్యా, అన్నీ బట్టి మేము ఆనందించడానికి సహాయమును దయచేయండి. నిజమే, ఈ లోకంలో మాకు కలిగి ఉన్న దాన్ని బట్టి ప్రభువా మేము సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. కానీ దాన్ని నువ్వు మాకు అనుగ్రహించావనే విషయాన్ని ప్రభువా మేము మర్చిపోయి నేను పక్కన పెడుతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. మరి వాక్యం ద్వారా ప్రభువా ఇదిగో నాయనా, ఈ సంవత్సరం అంతా నువ్వు కాపాడావు. నూతన సంవత్సరంలోకి నైనా ప్రభువా మేము నైనా కొన్ని దినాల్లో వెళ్ళబోతూ ఉన్నాం. కనుక మమ్మల్ని బలపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.